చాలా మందికి గుర్తుండి ఉంటుంది లోకేష్ బాబు. ఆయన పాపం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని రేట్లు చూపించాడు. ఈరోజు ఆయన ప్రభుత్వంలో అసలు పెట్రోల్ బంక్ దగ్గరికి పోతేనే రేటు బొగ్గమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా డీజిల్ అయితే ₹100.77 నెల్లూరు ఉన్నటువంటి రేటు, పెట్రోల్ అయితే ₹113.14. బహుశా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దానితో పాటు ₹4 అదనంగా వసూలు చేస్తున్నారు. లీటర్ మీద ₹1 రోడ్ సెస్ విధిస్తున్నారు. పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి 22.25% వ్యాట్ విధిస్తున్నారు. దాని మీద మరలా ₹4 అదనంగా తీసుకుంటున్నారు. ₹1 రోడ్ సెస్ ఈరోజు వసూలు చేస్తున్నారు. కాబట్టి రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు దానికి సంబంధించి మీరు ఏదైతే వ్యాట్కి సంబంధించి సర్దుబాటు చేసుకుంటారా, లీటర్కి ₹4 వసూలు చేసే దాంట్లో సర్దుబాటు చేసుకుంటారా, ₹1 రోడ్ సెస్లో సర్దుబాటు చేసుకుంటారా, సామాన్యుడి మీద భారం పడనీయకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దీని ద్వారా రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, అన్ని రకాల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ఏమో పొదుపు మంత్రం అని చెప్పి పొదుపు మంత్రం చెప్పిస్తా మా దగ్గర ఎక్కడా కూడా కాన్వాయిలు తగ్గించేసామని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా, ఉప ముఖ్యమంత్రి దాకా, లోకేష్ దాకా ఈరోజు మేము కాన్వాయిలు తగ్గించుకుంటున్నామని చెప్పి ప్రజలకు రోజు భ్రమలు కల్పిస్తూ మీరు మాత్రం ప్రత్యేక విమానాల్లో షికారులు చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా పొదుపు అని చెప్పి ఆలోచించాలి. సామాన్యుడికి పేదవాడికి పొదుపు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, ఏదైనా తనకు వర్తించదు. ఈరోజు ఏం చెప్తున్నాడు, 3 బిడ్డల కంటే 30,000 ఇస్తాను, 4 కంటే 40,000 కంటే నువ్వు కాను, లేకపోతే నీ కొడుకుని కనమను, నీకొకడు నీ కొడుకు ఒకడా, మిగతా వాళ్ళకి మాత్రం పేదోడికి 3 బిడ్డ పుడితే 30,000, 4 బిడ్డ పుడితే 40,000 అంటావా. కాబట్టి నీకు మాత్రం వర్తించదు అది. అదేవిధంగా పొదుపు మాత్రం కాదు అందరికీ చెప్తున్నాడు. కానీ ఆయన మాత్రం 3 ప్రత్యేక విమానాలు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, కొడుకు తిరుగుతున్నాడు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది. ఒక్కసారి రవాణా ఛార్జీలు పెరిగాయంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దానివల్ల ఈరోజు అదనంగా నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగేటువంటి, కూరగాయల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈరోజు రవాణా ద్వారా వచ్చేటువంటి ప్రతి వస్తువు మీద భారం పడేటువంటి పరిస్థితి, అది నేరుగా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నియంత్రిస్తాం, తగ్గిస్తామని చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు రేటు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ, అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్, సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.